వరల్డ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. విజయవాడ అండ్ ద్వారకా, తిరుమల, తర్వాత అన్నవరం, ఆ తర్వాత వైజాగ్ అనమాట, తర్వాత సింహాచలం అనమాట. ఇవన్నీ అనుకోకుండా ప్లాన్ అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము సమ్మర్ హాలిడేస్లో. అండ్ నా పెళ్ళి రోజుకైతే మేము అన్నవరం వ్రతం చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము అలాగే, అండ్ ఈ ఇయర్ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఖమ్మం నుండి వెళ్ళేటప్పుడు విజయవాడ అండ్ ద్వారకా, తిరుమల అయితే ఆన్ ది వే ఉంటాయండి. అందుకని అయితే మేము లాస్ట్ ఇయర్ అయితే నేను విజయవాడ టు డైరెక్ట్ అన్నవరం అయితే వెళ్ళిపోయాము. ఈసారి మాత్రం ద్వారకా, తిరుమల కూడా చూసామన్నమాట. ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు ద్వారకా, తిరుమల. ఇప్పుడైతే వెళ్దామని అనుకొని అయితే ముందుగానే వెళ్ళిపోయాం. లాస్ట్ ఇయర్ అయితే రిటర్న్లో వెళ్దాంలే అని అనుకున్నాము, బట్ అప్పుడు చాలా అలసిపోయి అయితే వెళ్ళలేకపోయాము. అందులో అది 2 days అవ్వడం వల్ల, షార్ట్ ట్రిప్ వల్ల చాలా అలసిపోయామన్నమాట. ఇంకా మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయామండి 4:30కే. మేము వచ్చేసరికి 7:30 అయిందనమాట. ఇంకా గుడికి అయితే వచ్చేసాము. ఫుల్ స్లీప్ వేసామన్నమాట. ఇంకా చైతన్య డ్రైవ్ చేశాడు కాబట్టి హ్యాపీగా పడుకున్నాము. ఇంకా లేచేసరికి అయితే గుడి వచ్చేసింది. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ కదండి. మంచి కృష్ణానది అయితే కనిపిస్తుంది. ఇంకా అమ్మవారి దర్శనంకి అయితే మేము వచ్చేసాము. మీరు ఎవరైనా ఇలా సమ్మర్ హాలిడేస్లో ఇలా డివోషనల్ టైం అయితే తీసుకుంటారా? నేనైతే ఈ మధ్యనే అలాగైతే ప్లాన్ చేసుకుంటున్నానండి. తప్పకుండా వెళ్ళాలి ఏదో ఒక గుడికి అయితే అనేసి మాత్రం. ఇంకా అమ్మవారి దయ వల్ల అయితే మాకు మళ్ళీ ఆ ఛాన్స్ అయితే వస్తుంది. ఈశాన్కి చూసారా ఫుల్ చెమటలు. నేను అందులో వాడికి కాటన్ వేరే వేసాను, అయినా కూడా వాడికి చెమటలు ఇలా గారిపోతున్నాయి. చాలా స్వెట్ వస్తుందండి ఈశాన్కి అయితే. ఎండాకాలం అనుకోండి అఫ్కోర్స్, అయినా కూడా ఈశాన్కి ఇంకెక్కువ స్వెట్ వస్తుంది అనమాట. ఏసీలో ఉంటేనే కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. స్పెషల్ దర్శనంకి అయితే వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువసేపు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ జనాలు ఎక్కువగా ఉండరు కాబట్టి తోయడం అలా అయితే జరగదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని పులిహార, లడ్డు అన్నీ కొనుక్కొని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే మేము కొంచెం మినీ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే పులిహార తింటాము. ఎవరికి గుళ్ళో పులిహార ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ లాగానే అనుకోండి. ఏ గుళ్ళో అయినా పులిహార వస్తుంది అని అంటే, పులిహార ఉంటుంది అని అంటే, నేను చిన్నప్పుడు అయితే ఆ పులిహార కోసమే గుళ్ళకి వెళ్ళే వాళ్ళం. నాలాగా ఎవరైనా మీరు ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు కూడా అలాగే అనుకోండి. ఏదో స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా పులిహారలో. బ్రిడ్జే కదా. ఫైవ్ డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం లాగా ఇంకా హడావుడిగా వద్దు అని అయితే అనుకున్నాను అనమాట. అందుకని మంచిగా 5 days మంచిగా ప్రశాంతంగా ఒక్కొక్క డే ఒక్కొక్కటి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా నేను వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోయానండి అమ్మవారిది. అందుకని మళ్ళీ చైతన్య రిటర్న్లో యూటర్న్ తీసుకొని మళ్ళీ అమ్మవారిది ఆర్చ్ వస్తుంది కదా, స్టార్టింగ్ ఆర్చ్, అదైతే నాకు వీడియోలో వచ్చేటట్టు అయితే మళ్ళీ తీసుకొని వెళ్ళాడనమాట. ద్వారకా, తిరుమలకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ అరౌండ్ 9:30 కల్లా అయిపోయిందండి. ఇంక ఇక్కడ 12కో ఎప్పుడో క్లోజ్ అవుతుందంట ద్వారకా, తిరుమల దగ్గర. అందుకని అయితే ఇంక మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక మధ్యలో ఒక చోట అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. సూపర్ సీనరీస్ ఉన్నాయండి. ఇంక మధ్యలో అయితే అన్ని కొబ్బరి చెట్లే అండి, అన్ని కొబ్బరి చెట్లే. అసలు ఎంత బాగుందో. లక్కీలీ మార్నింగ్ అంత వేడిగా ఉందా అండి. ఇంకా మేము ఇక్కడికి ఇంకా ద్వారకా, తిరుమల స్టార్ట్ అయ్యే టైంకి అయితే చల్లబడిపోయింది. ఇంకొక చిన్న హైవే మీద ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంటే మేము అక్కడైతే ఆగాము. కానీ అస్సలు ఫుడ్ అంటే అస్సలు బాగాలేదు. అన్ని చల్లటివి ఇచ్చారన్నమాట. ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. అసలు మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము అక్కడ చాలాసేపు. అంటే అట్లీస్ట్ 20 to 30 minutes దాకా ఉన్నాం అనుకుంటా. ఇంకా అసలు ఆ తామర పూలు మళ్ళీ అప్పుడే కొంచెం వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలాగా డ్రాప్స్ పడుతూ ఉంటే ఎంత బాగుందో అండి చూడ్డానికి మాత్రం. చాలా అంటే చాలా బాగుంది.
ఇక్కడ అయితే చింటూ చింతల్లి ఈశాన్ అయితే షారుఖ్ ఖాన్ పోజ్ ఇస్తున్నారనమాట. ఇంకా అలాగే చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. భలే అనిపించింది. అసలు ఎంత గాలి వస్తుందో అండి, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ హైవే పక్కనే ఉంది. ఫుడ్ చూసారు కదా, చల్లగా అయిపోయింది. చాలాసేపు అయింది వచ్చి అని అంటున్నాడు. కానీ చైతన్య ఎంతసేపు అయినా కూడా మరి కొంచెం కూడా గోరు వెచ్చగా కూడా వామ్గా కూడా లేదండి ఫుడ్ అయితే. బట్ ఇక ఓకే ఇంకా బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా, ఇంకా తినేసామన్నమాట. చాలాసేపు అయింది తెచ్చి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ద్వారకా తిరుమల కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. చాలా ప్రశాంతంగా ఉందండి. అందరూ తిరుపతి అనుకుంటారు కానీ ద్వారకా తిరుమల కూడా చాలా బాగుంది. నియర్ బైలో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైనా వెళ్ళి ఉంటే. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. చాలా పాజిటివ్గా ఎంత బాగుందో అండి. చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంత ఎండ తట్టుకోపోతే ఎట్లా నువ్వు? ఒకటే రోజులో అన్నీ పెట్టుకుంటే కూడా దర్శనాలు అవన్నీ కూడా అలసిపోతుంటామండి. కానీ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా అందులో ఎండాకాలం కాబట్టి అందరి ఫేస్లు అయితే మాడిపోయినట్టే ఉన్నాయి. ఎర్లీగా లేచి ఇంకా రెడీ అయ్యి అలాగే స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా అసలు ఎంత ఘోరంగా మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తిరుమల వచ్చేసరికి. బట్ లోపల మాత్రం ఆర్చ్ దగ్గర అయితే అలా కూర్చుంటే ఎంతసేపు అయినా ఉండాలనిపించింది. అంతసేపు బాగుందన్నమాట. మీరెవరైనా వెళ్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం కదా నేను వెళ్ళడం, మేబీ దానివల్ల నాకు తెలీదు. దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మేమైతే స్పెషల్ దర్శనాన్నే ఫాలో అయ్యామండి. ఎందుకంటే టైం లేదు అండ్ లైన్లలో నిలబడి వెయిట్ చేసి అండ్ ఉన్న ఓపిక కూడా అయిపోయిందంటే కష్టం కదా అనేసి మ్యాక్సిమం అయితే స్పెషల్ దర్శనాలకే వెళ్ళిపోయామన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో లోపల. నాకైతే ఇక్కడ కూర్చున్నామండి, చాలాసేపే స్పెండ్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కొన్ని పిక్స్ అలాగైతే క్యాప్చర్ చేసుకున్నాము. ఈశాన్ అండ్ వాళ్ళ అత్త అయితే ఫుల్ ఫన్ చేస్తారండి. ఇంకా మధ్య మధ్యలో వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే భలే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. వాడికైతే బోర్ అయితే అవ్వలేదండి. వీళ్ళిద్దరు రావడం వల్ల ఇంకా చాలా హ్యాపీగానే అయిందనమాట మా ట్రిప్. వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఈశానికి కూడా ఇంకెవ్వరు లేరన్న లోన్లీ ఫీలింగ్ అయితే రాలేదు. వీళ్ళతోటి మంచిగా ఆడుకోవడం, టైం స్పెండ్ చేయడం అలా అయితే బాగుంది. అండ్ ఇంకా గోశాలకైతే వచ్చాము. గోశాల దగ్గర అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, గోశాల ఎక్కడున్నా కూడా అక్కడ తినిపించడం అయితే అలవాటు చేద్దామని ఈశాన్ తోటి.
ఏం కాదురా. అట్లా ఇసిరేయద్దు, ఏమనవసరం అవి. చేతిలో పెట్టిశాను, చేతిలో ఇట్లా పట్టుకో, ఏమంది అది. చిన్నది ఈశాన్, ఇది చేతిలో పెట్టుకో. ఏసీ కొంచెం వెనక్కి అవ్వని, వెనక్కి అయ్యాక ఏం కాదు, పెట్టు, వేసేసి. ఏమన్నావురా? నువ్వు దగ్గరికి వెళ్ళు. నెట్టు పైకి నెట్టు, పైకి నెట్టే. అదంతా ఉండిలేస్తే, ఉండి పెట్టే, పెట్టే, వదిలే ఇంకా అలాగా. ఇంకా ద్వారకా తిరుమల నుండి కూడా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం అండ్ ఎవ్రీథింగ్. అయితే ఇంకా స్పెషల్ దర్శనాలు కాబట్టి మేమైతే ఏం పెద్దగా అలసిపోలేదు. ఇంకా లంచ్ చేయడానికి అయితే అక్కడ రిలాక్స్ ఈట్ అని ఉంటుందండి. ఈట్ అండ్ రిలాక్స్ ఆర్ రిలాక్స్ అండ్ ఈట్ అని ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తిన్నామన్నమాట లంచ్, అందుకని ఇక్కడికే వచ్చాము మళ్ళీ. కొంచెం చాలా బాగుంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా. కొంచెం లగ్జరియస్గా ఉంటుంది బట్ బాగుంటుందండి. ఫుడ్ అయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ బాగుంటాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది బట్ చాలా టేస్టీగానే ఉంటుంది అనమాట. ఫుడ్ హైవే మీద ఉంటుంది. ఇంక మేమైతే ఇక్కడ వచ్చామన్నమాట. పిల్లలు కూర్చునేది చింత పట్ట కూడా పిల్లలు ఊగేది ఊగుతుంది. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు కదండి. చైతన్య అయితే కార్లో ఏసీ అయితే వెయిట్ చేస్తున్నాడు మా కోసం. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట, అన్నవరం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.